మిత్రులారా నమస్తే. ఈ యొక్క మొక్కని మన ఇళ్ళ దగ్గర చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. ఇదేదో మనం పూల మొక్క అనుకుంటాము, కానీ ఈ యొక్క మొక్క పేరు బిళ్ళగన్నేరు. దీనిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి మనకు తెలుసు. అయితే మన మధ్య ఉన్నటువంటి డాక్టర్ కరుణాకర్ గారి ద్వారా, ఈయన ఆయుర్వేద వైద్య నిపుణులు, సార్ ద్వారా మన కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఓకే, నమస్కారం అండి అందరికీ. దీన్ని సాంస్క్రిట్లో సదాపుష్ప అని అంటాము. ఆయుర్వేదిక్ నామిన్క్లేచర్ అనమాట అది. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి కెథరాంథస్ రోజియస్. ఇది మనకి సాధారణంగా మన వీధుల్లో అన్ని చోట్ల ఇది జనరల్గా పెరుగుతూ ఉంటుంది. మనం ఏముందిలే అని అనుకుంటాం. చూడండి, ఈ ఫ్లవర్స్, ఈ లీవ్స్ మీరు అందరూ కూడా యూజువల్గా ఐడెంటిఫై చేస్తారు. ఎస్పెషల్లీ దీని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీ కలిగి ఉంది ప్లాంట్. ఈ ప్లాంట్లో ఉన్నటువంటి ఆల్కలాయిడ్స్ హాడ్జ్కిన్స్ లింఫోమా డిసీజ్లో బాగా యూజ్ఫుల్గా ఉంటాయి అనేది మనకి రీసెర్చెస్ సజెస్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఇది ఎంతో వైవిధ్యమైన భరితమైనటువంటి మొక్క. దీనిలో ఉన్నటువంటి షూట్స్ అండ్ రూట్స్ నుంచి ఆల్కలాయిడ్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి మలేరియా ఫీవర్స్లో యూజ్ అవుతుంది. అదేవిధంగా యాంటీ క్యాన్సర్స్ ప్రాపర్టీ కలిగి ఉంది. ఓకేనా? దీని అవసరానుసారం మీరు ఉపయోగించుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.